ట్రస్ట్కి, సమర్థ సద్గురువులకు, ఆది దంపతులైన లక్ష్మీ శ్రీమన్నారాయణమూర్తికి, శివపార్వతులకు అనేక శాస్త్రాంగ ఘన ప్రణామములు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మూలకారకులు మనకి గొప్ప ఆదర్శ దంపతులైన సీతారామ లింగరాజు నాయన గారి పుణ్య దంపతులకు వారి యొక్క పాదపద్మములకు నమస్కరించుకుంటూ మా యొక్క సద్గురుదేవ వెంకటకోటి యోగేంద్రుల వారి యొక్క పాదాలకు నమస్కారాలు తెలియజేస్తున్నాము. అట్లాగే భక్తులకు, ఇక్కడ ఉన్నటువంటి గురుబిడ్డలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి యొక్క కార్యక్రమం అమ్మ ఎన్నో కార్యక్రమం ఉంది, సుమారు ఐడియా ఉంటుంది. ఇట్లా మరి మాకు పరిచయం అయ్యి కూడా 20 ఏళ్ళు అయింది. అందులో మరి ఎన్నో శాస్త్రమాస దీక్షలు కార్యక్రమాలు పెట్టి ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయడం జరిగింది. కానీ అయినా ఆ జీవులు అనేది, ఆ భావన అనేది ఎట్లో కట్ట కొనసాగిస్తే బాగుండవు అనిపించిన, చేయటానికి ఓపిక లేకపోయినా, మరి సహకారం లేకపోయినా కూడా కార్యక్రమం కొనసాగించాలని చెప్పి వారికి తెలిసిన పద్ధతిలోనే మరి అదే కార్యక్రమం మరి యొక్క శాస్త్రమాస దీక్ష అనేది వాళ్ళ 121 రోజుకి అఖండ దీపారాధన, నిత్యం కూడా కృష్ణుని సహస్రనామావళి, లలితా సహస్రనామాలు, గీతా పారాయణ శ్లోకాలు, ఇవన్నీ ఎవరు వచ్చినా రాకపోయినా చదువుకుంటా అప్పుడప్పుడు మన శిష్య బృందం అంతా కలుస్తా ఈ యొక్క కార్యక్రమాన్ని సంపూర్ణంగా వారి ముందు సంతోషంగా వారు చేసుకుంటా హాయిగుంటా ఉన్నారు. అప్పుడప్పుడు కలుస్తున్నారు జనాలు. ఇట్లా ఈ కార్యక్రమాన్ని మనం మరి 4 నెలల పాటు ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా కొనసాగిస్తూ ఈరోజు పూర్ణావతి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. కాబట్టి అందులో మరి ఈ యొక్క కార్యక్రమం అనేది బ్రహ్మాండంగా సంకల్పం చేస్తున్నటువంటి అమ్మవారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇవన్నీ కార్యక్రమాలు ఎందుకు ఏమిటి అంటే ప్రతిదీ కూడా మానవ లోకం, మానవుడిని ఎట్లా ఉత్తరింపజేయాలి, మానవుడు ఉన్నతమైనటువంటి స్థానాలకి మానవుడుగా, మానవోత్తముడుగా, మహాత్ముడుగా పరమాత్మ స్థానాన్ని ఎట్లా అలంకరించాలి అనేటువంటి భావనతో ఇట్లా కొంతమంది తెలిసినటువంటి మహాత్ములు మన సృష్టి ఆది నుంచి కూడా ఇట్లా అనేక రకమైనటువంటి దైవ కార్యక్రమాలు చేయటం వల్ల ఇప్పుడు ఈ కార్యక్రమం వల్ల మనందరం సమకూడారు. అదే ఈ కార్యక్రమం లేకపోతే మనం రాలేము. ఇట్లా పెట్టడం వల్ల ఏమవుతుందంటే 10 మంది 100 మంది కార్యక్రమంలో పాల్గొంటే అందులో 10 మంది శ్రద్ధగా వినగలిగితే, అందులో 4-5 బాగా నిండైన మనసు పెడితే, అందులో 2-3 ఆచరించినా కూడా లోకం సుభిక్షంగా ఉంటుంది. అట్లా ఉండటం కోసమే ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మనకు సృష్టి నుంచి రూపకల్పన చేయడం జరిగింది. ఇందులో మనకు ముఖ్యంగా ఏమిటంటే భక్తి మార్గం, ఇప్పుడు సత్కర్మ, భక్తి, జ్ఞానం, ఈ 3 మార్గాలనే మనకు కృష్ణ భగవానుడు స్వయంగా ఆయన భగవద్గీత ద్వారా మనకు అందించింది ఏమిటంటే సత్కర్మలు చేయాలి, నిజమైన భగవద్భక్తి కలిగి, శ్రద్ధతో భగవద్భక్తి కలిగి ఉండాలి, పూర్ణమైన ఆత్మజ్ఞానం పొందాలి. ఈ 3 యొక్క లక్షణాలే మన యొక్క కార్యక్రమం భగవద్గీత మనకి ఇచ్చే సందేశం. అట్లాంటి జ్ఞానాన్ని పొందాలి అంటే మనకు ముఖ్యంగా అవసరం ఏంటంటే భగవద్భక్తి అనేది మనకు చాలా అవసరం. కానీ ఈరోజు భక్తి అంతా ఎట్లా మారిందంటే మనకి 2000 సంవత్సరం తర్వాత అంటే ఈ 25 ఏళ్లలో మన పాత దేవాలయాలన్నీ పునరుద్ధరణ జరిగింది. భజన భక్తి కార్యక్రమాలు బాగా పెరిగినాయి, గురు సాంప్రదాయం బాగా నడుస్తున్నది. అయినా కూడా ఇన్ని జరుగుతున్నా కూడా భక్తి అనేది మనకి సరైన దశలో భక్తి కొనసాగట్ల. ఎందుకంటే భక్తి అంటే ఎట్లా ఉంటుందంటే వ్యాపారం లాగా మారింది. అంటే స్వామి నేను నీకు ఇవన్నీ చేస్తున్నా కదా, పూజ కైంకర్యాలు ఇది చేసి అది చేసి ఉపవాసం చేసి ఇవన్నీ చేసి నువ్వు నాకేమేస్తావు, ఇది నాకు 10 కోరికలు ఉన్నాయి, ఇందులో ఒక 8 తీర్చుకోవాలని స్వామిని మనం పరీక్ష, స్వామి మనం పరీక్ష పెట్టడం కాదు, మనం స్వామిని పరీక్ష పెడతాము. విచిత్రంగా ఉంటుంది ఆలోచిస్తే. స్వామిని పరీక్ష పెట్టి మనం ఆ రకంగా భక్తి అంతా ఏమైందంటే కోరికలతో కూడుకున్నటువంటి భక్తి కొనసాగుతా ఉంది. అన్ని మతాలు అంతే ఉంటుంది. కానీ మహాత్ములు ఈ యొక్క కార్యక్రమాల ఉద్దేశాలు ఇవన్నీ ఏంటంటే భగవంతునితో వ్యాపార ఒప్పందాన్ని వదిలిపెట్టాలి. నీవెవరివి, నేనెవరిని, నీకు నాకున్న సంబంధం ఏమిటి అనేటువంటి ప్రశ్నను మొదలు పెట్టాలి. ఇది అసలైనటువంటి అంటే భక్తి జ్ఞానానికి పోవాలి. జ్ఞానం మళ్ళీ సింహ సత్కర్మకు రావాలి. ఇప్పుడు ఎంత పూర్ణ జ్ఞానం తెలుసుకున్న మహాత్ములు అందరూ బ్రహ్మఋషత్వాన్ని పొందారు. ఆయన బ్రహ్మఋషత్వం పొందడం ఏమిటి, అంతా నేనై ఉన్నా లేదా అంతా భగవంతుడు అయి ఉన్నాడని అటు చూసినా ఆ భగవంతుడు నేనై ఉన్నా అని మనలో చూసుకుని అంతా భగవతత్వమే. నిండైనటువంటి బ్రహ్మతత్వాన్ని అర్థం అంటే పరంబ్రహ్మ భగవంతుడు ఏదైనా ఒక పేరు, ఆ పేరు బ్రహ్మతత్వాన్ని ఎవరైతే దాన్ని అనగా
ఆరాధించి చూడగలుగుతాడు. ఆయన బ్రహ్మఋషత్వం అంటే బ్రహ్మ ఋషికి అసలు బయట విడిగా కనపడదు, మొత్తం ఆయనలో ఆయన చుట్టే కనపడుతుంది. అట్లాంటి బ్రహ్మ ఋషత్వాన్ని పొందిన మళ్ళీ తిరిగి మానవ లోకంలోకే రావాలి. మళ్ళీ మానవుడు కింద స్థాయిలో అయితే బోధించాలి, కింద స్థాయిలోనే సత్కర్మలు అనుష్ఠానం జరగాలి. అందుకని భక్తి జ్ఞానంగా, జ్ఞానం మళ్ళీ తిరిగి సత్కర్మగా ఎడితిప్పిన ఈ మూడు ఒక సున్నాకారంగా తిరుగుతూ ఉండాలి. భక్తి, కర్మ, జ్ఞానం. ఇదే భగవద్గీతలో మనకు స్పష్టంగా బాగా అర్థమయ్యేటట్టు మరి 18 అధ్యాయాలు 701 శ్లోకంతో చక్కగా పొందుపరిచి ఒక ప్రతి మాటను ఒక మంత్రం లాగా మనకు అందించడం జరిగింది. అవి ఎట్లా ఉంటుందంటే ఆహారం, విహారం, వ్యవహారం ఇవన్నీ అందులో. అంటే ఏమి ఆహారాలు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి. ఇప్పుడు మన కార్తీక మాసంలో ఉంటుంది ఒక పూట భోజనం. ఎందుకు చేయాలి ఒక పూట భోజనం? 3 పూటలు చేయకూడదు. 3 పూటలు చేస్తే నీ మనసు ఎక్కడ పని చేస్తుంది? నీ మనసు పని చేయట్లా. అందుకని మనకు ఒక పూట ఇప్పుడు శారీరకంగా శ్రమ తగ్గుతుంది. భక్తుడికి ఒక పూట మాత్రం భోజనం చేయాలి. అట్లా భోజనం చేయడం వల్ల తేలిక అవుతుంది. ఉదయం సాయంత్రం 3 పూటల స్నానాలు చేయాలి. ఇట్లా మనకి అవన్నీ చేసుకోవడం వల్ల ఏంటంటే మనసు భగవంతునికి ఎప్పుడు దగ్గరగా ఉంటుంది అని చెప్పి ఈ రకమైనటువంటి భక్తి ఇవన్నీ మనం సమకూర్చుకుంటే, శుద్ధమైన భక్తి చేయగలిగితే, స్వచ్ఛమైన భక్తి చేయగలిగితే, భక్తి ఆశించి చేసేది కాదమ్మా. మీరు దేవాలయాలు ఇవన్నీ కూడా మనం ఏం ఆశించాల్సిన పనిలా. దేవుణ్ణి అసలు ఆశించేది ఏముంది? మీరు మన ఇంట్లో ఒక ఫోటో ఉంటుంది, ఆ ఫోటో పట్ల శివపార్వతులు ఉంటారు. వారి యొక్క కళ్ళల్లో కళ్ళు పెట్టి కాసేపు చూస్తే చాలు ఎంతో తెలియని ఆనందం కలిగింది. వారి పాదాల వైపు కాసేపు చూస్తూ ఉంటే చాలు తెలియని ఆనందం కలిగింది. అదే మనకి అసలైనటువంటి ఆరాధన, అసలైనటువంటి భక్తి. దానికి మరి మనకు ప్రత్యేకమైన కోరికలు ఏముంది? ఇలా నువ్వు కోరితే దేహం వచ్చిందా? దేహం నువ్వు కోరితే రాలా, అది పెరిగి పెద్దదవుతుంది, వృద్ధాప్యం పొందుతుంది. అదే నువ్వు కోరిక జరుగుతుందా? అది సహజంగా జరిగిపోతా ఉంది సృష్టి కార్యంలో. అట్లా కోరికలు సహజంగానే జరుగుతుంటాయి. మనం చేయాల్సింది ఏంటంటే, అందుకే మనకి ధర్మం అనేది మనకు ప్రధానం. ఇప్పుడు ఈ పాత్ర ఇక్కడ కూర్చున్న ధర్మం ప్రకారం నువ్వు చేయగలిగినటువంటి ధర్మాన్ని నువ్వు ఎట్లా పరిరక్షిస్తూ, ఎట్లా అనుష్ఠిస్తూ, ఎట్లా చేస్తూ అనేది చాలా ముఖ్యం. అవును, సరే నాయన మీరు